జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. పెద్ద అక్షరాలతో చూస్ హ్యాపీ మ్యారేజ్ రాసి ఆర్ చూస్ ఈజీ డైవర్స్ అని చిన్న అక్షరాలతో రాశాను. మన దగ్గరికి వచ్చిన చాలామంది కొంతమంది విమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మిగతా వాళ్ళు అదేం సార్ ఈజీ డైవర్స్ అంటున్నారు. ఎక్కడ ఉంది అన్న అది అక్కడ రాసిన నాకు కనబడట్లేదు అని. ఇంత అక్షరాలతో ఉన్న హ్యాపీ మ్యారేజ్ మీకు కనబడదు, ఇంత అక్షరాలన్న ఈజీ డైవర్స్ కనిపిస్తుంది. అంటే మీరు చూసే దృష్టి అదే. ఎందుకు ఈజీ డివోర్స్ అంటున్నాం అంటే ఈజీ డివోర్స్ ఉంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోదు, లేదా అబ్బాయి ఆత్మహత్య చేసుకోడు, లేదా వాడు చంపడం, వేరే మార్గాలకు వెళ్ళడం కుదరదు. ఓకే లెటర్స్ పార్ట్ విత్ ఫ్రెండ్స్ అని స్నేహితులాగా ఉందాం అనుకున్నాం, కుదరలేదు, స్నేహితులాగా విడిపోదాం అని అనుకోండి అని చెప్తున్నాం. సో దట్స్ వాట్ ఈవెన్ సుప్రీం కోర్ట్ సేస్, సొసైటీ సేస్, పెద్దలు ఎవ్రీబడి సేస్ కదా. ప్రయత్నం చేయండి ఇన్స్టిట్యూషన్ని. ఇంకొకటి ఏంటంటే ఎంత ఇబ్బంది అయినా ఇంకా ఎక్కువ ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళి మేము ఏం చెప్తామంటే 2-3 ఏళ్ళు పెళ్లి చేసుకుందాం, 2-3 ఏళ్ళు పిల్లలు కనకండి, డిసైడ్ చేయండి. ఎస్ మేము కలిసి ఉంటాం అనుకుంటే పిల్లలు కండి. పిల్లలు అన్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులకు వెళ్ళకండి అని మేము అడ్వకేట్ చేస్తున్నాం. నిజమండి, లేదంటే అన్నెసరీ పిల్లలు సఫర్ అయిపోతారు మధ్యలో. ఆడపిల్లలైతే అన్యాయం అయిపోతున్నారు, అటు ఇటు రకరకాల పక్కదాలు పడి. మగపిల్లలైతే క్రిమినల్స్ తయారవుతున్నారు. ఎందుకు వద్దనుకుంటే కుదరదు, వదిలే పిల్లలు. అది మేము అడ్వకేట్ చేస్తున్నాం బాగా. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలని ఖచ్చితంగా చెప్తాం. ఆ కౌన్సిలింగ్ 100% మంచి రిజల్ట్ ఇస్తుంది. దెన్ ఎనీథింగ్. కానీ పేరెంట్స్ ఒప్పుకుంటారండి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి? ఒప్పుకోవట్లేదు. మా వాళ్ళకి ఏమైనా లోపమా, అసలు వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి రావడం ఏంటని ఆలోచించే వాళ్ళు ఎక్కువ కదా. అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎవరు చేయాలి? అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయికి అబ్బాయి తల్లిదండ్రులు. ఓకే, వాళ్ళని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయాలి. ఎవరైనా అమ్మ నువ్వు పెళ్ళికి వేరే ఇంటికి వెళ్తున్నావు, అమ్మా నాన్నలను అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీ ఇల్లు అదే, ఇంకా ఇది కాదు, దాన్ని నీ ఇల్లులాగా చూసుకో, జాగ్రత్త. ఇప్పుడు నేను నామగూడ అనుకుంటే అత్తమాలు చచ్చిపోవాలి, ఆడబిడ్డ ఉండకూడదు, మరిదికి చదువుకి ఇవ్వకూడదు, సాయం చేయకూడదు, ఇవేవి కాకుండా మొత్తం. అందుకే ఏమన్నారు? మదర్ ఇన్ లా అన్నారు, ఫాదర్ ఇన్ లా అన్నారు. ఫాదరే బట్ ఇన్ లా అని అమ్మాయికి చెప్పాలి. అలాగే అబ్బాయికి ఏం చెప్పాలి? అబ్బాయికి వాళ్ళ పేరెంట్ ఎవరైనా అమ్మాయి వస్తుంది, కొత్తగా ఉంటుంది, కష్టమవుతుంది, అమ్మాయిని కన్వీనియంట్గా చూసుకో అని వాళ్ళు చెప్పాలి. అలాగే వాళ్ళు బిహేవ్ చేయాలి. ఇప్పుడు డాటర్ ఈజ్ కమింగ్ ఇన్ లా అలా అనుకుంటే అయిపోద్ది, అంత సింపుల్. అది లేదు కాబట్టి మా పాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ అంతే కదా. గాలి పీల్చాలన్నా, అసలు హెల్త్కి ఏం తినాలన్నా మనకి న్యూట్రిషన్స్ను పర్సనల్ కావాలి. కాబట్టి నేను మా ఆవిడతో ఎలా ఉండాలి, మా ఆయనతో ఎలా ఉండాలి కూడా మనకి ఎక్స్పర్ట్స్ కావాలి ఇప్పుడు. అందుకే మేము ఏమంటున్నాం, ఫస్ట్ మా ఛానల్ చూడండి, లీగల్ న్యూస్ ఛానల్. మీ ఇంట్లో వాళ్ళు, మీ తోడబుట్టిన వాళ్ళు, మీ పెద్దవాళ్ళు, దే ఆర్ ది బెస్ట్ కౌన్సిలర్స్. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కుదరకపోతే అప్పుడు బయటికి వెళ్ళండి. అప్పటికి కూడా కౌన్సిలింగ్కి మాత్రమే, కానీ పోలీసుల దగ్గరికి, కోర్టులకు వెళ్ళకండి అంటున్నాం. ఇంకెంతకంటే ఏం కావాలి? బెస్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ మేక్ దేర్ లైఫ్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి సరిగ్గా ఆనందంగా గడపటం, సంతోషంగా ఉండటం కూడా కుదరట్లా, రావట్లా. డబ్బు సంపాదన తప్ప ఏదీ లేదు. మీ మూవీ నేను చూసిన లాస్ట్ మూవీ ఏంటి అని అంటే, స్నేహ తండ్రిగా మీరు చేస్తారు అందులో. వెంకీ రవితేజ. అరే చాలా ఏళ్ళైంది దేన్ని స్క్రీన్ మీద చూసి అనే ఒక, అంటే ఎప్పుడో చూసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం అని. అంత మంచి, నిజంగా ఎవరి ఫాదర్ని వాళ్ళు అందులో అక్కడ చూసుకున్నట్టుగా ఉంటుంది. మంచి అంటే మీ సినిమాలు చూడటం తగ్గించినట్టు. గోదావరి అని శేఖర్ కమల్, అది చాలా మంచి సినిమా. అవును, మొన్న అని ఒక సినిమా చేసాం, అది మంచి సినిమా. మల్లీశ్వరి. ఇప్పుడు ఈ మధ్య ఇంకో 4 దట్ ఈస్ మహాలక్ష్మిని తమన్నా ఫాదర్గా చేస్తున్నాను. తర్వాత కళ్యాణం సినిమాలో నివేదిత థామస్ అని ఉంది, అమ్మాయి ఫాదర్గా చేస్తున్నాను. 4-5 సినిమాలు చేశాను. ఓకే, సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ది సో కాల్డ్ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావడానికి నాకు సినిమా దోహదపడుతుంది. అంటే ఊరికే వేరే టెన్షన్స్ ఉండవు. మన దగ్గరికి వచ్చేవాళ్ళందరూ ఎవ్వరు కూడా అందరూ బెంగెట్టుకుని గడ్డ పెంచుకుని చిక్కిపోయి ఏడుస్తూ వస్తారు తప్ప చాలా ఆనందంగా హ్యాపీగా హాయ్ ఐ జస్ట్ కేమ్ టు సీ యూ అని లాగే దగ్గరికి రాలి కదా. అవునా? సో అందుకని ఈ స్ట్రెస్ అంతా మేము తీసుకోవాలి. ఇప్పుడు మా ఇద్దరికి అలవాటు ఏంటంటే ఏదో 4 కాగితాలు రాసి అయిపోయింది, పడేసి ఆ కేసు అయిపోయింది, నెక్స్ట్ కేసు ఏది, నెక్స్ట్ ఫైల్ ఏది అని అనుకోవటం కాకుండా ఫైల్ అన్నది క్లయింట్కి ఉంటుంది, మాకు జీవితం.
అందుకని ఆ జీవితాన్ని ఫైల్ జీవితంలాగా చూస్తాం. అందుకని కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అందుకంటే నాకు. అంటే జనరల్గా అడ్వకేట్స్ అంత స్ట్రెస్ అయితే తీసుకోవట్లేదు సార్. అది దానికి బాగా ఎక్స్పర్ట్లు కావాలి. ఆ ఎక్స్పర్టీసు, ఆ పరిణితి, ఆ స్థితప్రజ్ఞత మా ఇద్దరికి లేదు కాబట్టి ఎవరైనా కొంచెం బెంగెట్టుకుంటే అమ్మో అనుకుని మన అమ్మాయో మన అబ్బాయో మన చెల్లెలో అని ఫీల్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో నిజంగా అనుకోలేకపోతున్నారు. అలా అనుకోలేకపోతున్నారు అన్నది అది మేము అలా అనుకుంటున్నాం కాబట్టి మేము గ్రేట్ అట్లా. మేము ఎందుకలా డిటాచ్డ్గా ఉండి కొంచెం గట్టిగా ఉండి ఏమమ్మా కష్టమా, చచ్చిపోయాడా, చంపేస్తాడా, పొడుస్తున్నాడా అని అయితే సరే ఈ కేసు వేయాలి, ఈ కేసు వేయాలి, డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అని చేయలేకపోతున్నాం. ఎందుకో అది కూడా బ్యాడేగా. అంటే మన బలం చెప్పినట్టే మన బలహీనత కూడా చెప్పుకోవాలి. అంటే బాధపడుతుంటే స్పందించకుండా ఉండటం అన్నంత ఆ గట్టి మనస్సు ఉండాల. ఊరికి ఇట్లా కొడితే టెంగమని ఉంటుంది. అందుకని అంటే ఈ మూవీ షూటింగ్స్ కానీ లేదంటే ఏ షూటింగ్స్ అయినా సరే అటువైపు ఉన్నప్పుడు సపోజ్ మీకు కోర్టులో డేట్ ఉన్నప్పుడు మేడం సపోర్ట్ చేస్తూ ఉంటారా? ఆ టైంలో మేడం కనిస్తూ ఉంటారు. అంటే మేము మా పెళ్ళైనప్పుడు తను ఇంటర్మీడియట్ ఇప్పుడు అది తిడుతుంది అన్నప్పుడు జాగ్రత్త, బాల్య వివాహం, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు కేసు వేసినా అని పోతావు అని. అందుకు నేను జాగ్రత్తగా ఉంటూ ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి తను చదువుకుంది, లా చేసింది. నాకంటే ఎక్కువ చదువుకుని ఫస్ట్ బ్యాచ్లో ఏడిఆర్ కాన్సెప్ట్ చేసింది, అన్నీ చేసింది. చాలా బాగా చేస్తావు అంటే నిజమే అనుకుని మొత్తం బాధ్యత తన మీద వేసుకుంటుంది. నేను హాయిగా షెడ్యూల్లో వెళ్ళిపోయి షూటింగ్ అయినప్పుడు వెళ్ళిపోతాను. మొన్న మైసూర్కి 15 రోజులు, మళ్ళీ రేపటి నుంచి 3 రోజుల పాటు షూటింగ్ అయితే ఎవ్రీథింగ్ షీ ఈజ్ డూయింగ్. అండ్ దట్స్ రీజన్ అంటే విత్ దిస్ హెల్ప్ ఆఫ్ జూనియర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం డ్రాఫ్టింగ్ తను చేస్తుంది, మేజర్ కౌన్సిలింగ్ చేస్తుంది. నాకంటే తన గోపిక ఎక్కువ. అందుకని కౌన్సిలింగ్ తన కౌన్సిలింగ్ చేస్తే గ్యారంటీగా ఉంటుంది. ఏదైనా కలిపేది కేసు ఏదైనా ఉంటే నేను 5 నిమిషాల తర్వాత తిట్టడం మొదలెడుతున్నా నాకు తెలిసిపోతుంది. అందుకు మెల్లగా ఆవిడకి అప్పచెప్తాను. నేను 5 నిమిషాలు అయితే 5 గంటలు 5 రోజులు కూడా చేస్తుంది. ఖచ్చితంగా కాపురం నిలబెడుతుంది. అంటే ఎక్కువ ఈ ఫ్యామిలీ ఇష్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. స్టార్టింగ్లో క్రిమినల్ చేశాను, చెప్పే కదా 200 మర్డర్ కేసులు చేశాను. ఆ తర్వాత ఇవి ఎక్కువైపోయి ఇప్పుడు 3 పూలు 6 కాయల్లాగా 3 498లు 6 విడాకుల్లాగా అయిపోయేసరికి వీఆర్ ఫోర్స్ టు ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేసే పద్ధతిలో డబ్బు సంపాదన మెయిన్ కాదు. మనం ఏదైతే డిజర్వింగ్ ఉందో దానికంటే ఎక్కువ ఇచ్చాడు. 1 కారు కావాలంటే 2 కార్లు ఇచ్చాడు. 1 పూట తిండి తినే బియ్యం ఏమంటే 10 పూటలు తినేది బియ్యం ఇచ్చాడు. ఇంకెంతకనే ఏం కాదు వారికి. సో ఆ అవసరం కూడా లేదు కాబట్టి కొంచెం గట్టిగా. సినిమాల్లో కూడా చాలామంది అంటూ ఉంటారు, మీకు వేరేది ఉంది కాబట్టి ఫైట్ చేస్తున్నారు అందరితోటి. చాలామంది అంటూ ఉంటారు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు ఏంటి అంటే అందులో లోటుపాట్లు నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తాయి. అందుకని బహుశా అది కూడా తప్పేనా. ఎందుకంటే ఎక్కడుంటే వాడితో మా ఆవిడ నేను కోర్టుకు వెళ్ళినప్పుడల్లా నన్ను స్కూల్ పిల్లల్ని పంపితే పిల్లలతో కొట్లాడొద్దు అది ఇది అన్నట్టుగా జడ్జీలను కోపడకండి, తిట్టకండి అని అంటూ ఉంటుంది. ఏం చేస్తాం, అది తప్పదు. ఇక మీ ఇద్దరిలో ఎవరి డామినేషన్ అంటే ఎవరు చెప్తారు? మీరు డామినేషన్ అంటే నాదే. నాకు అలా కనపట్లేదు. అంటే ఒకటి ఇప్పుడు ఎందుకంటే నా డామినేషను ఇప్పుడు నేను ఏం చెప్పినా జాగ్రత్త నేను ఇలా చేస్తున్నానంటే సరే అని అప్రూవల్ తీసుకుని నేను డామినేట్ చేస్తుంటాను. ఇప్పుడు డామినేషన్ నేనేగా. ఆ మధ్య ఎక్కడ ఇప్పుడు మనం ఏ సినిమాకి వెళ్దాం, లేదా ఏ ఇల్లు కొనుక్కుందాం, ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేద్దాం, ఏ కారు కొనుక్కుందాం అన్న చిన్న విషయాలన్నీ నా డామినేషను. అదే ఏ సినిమాకి వెళ్దాం, ఇవాళ ఏ కూర చేయాలని పెద్ద విషయాలని తన డామినేషన్. పెద్ద విషయం. అంటే గమ్మత్ ఏంటంటే కనెక్ట్ కావాలంటారు కదా, కనెక్ట్ అయిపోతే సరిపోతుంది. ఇఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యాన్ బీ లైక్ ఫ్రెండ్స్, ది ఫ్రెండ్షిప్ కెన్ లాస్ట్ ఫర్. యు ఆర్ అ వైఫ్, యువర్ డ్యూటీస్ ఆర్ దిస్, ఐఎమ్ హస్బెండ్, మై ప్రియారిటీస్ అండ్ మై ప్రివిలేజెస్ ఆర్ దిస్ అనుకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా పబ్లలో అమ్మాయిలు సిగరెట్లు ఇట్లాగా ఎప్పుడప్పుడు తిరగబడి రాజు వస్తుంది, మాకు మంచి రోజులు వస్తాయి అనుకున్నట్టుగా ఉంటుంది. ఆ కాపురం వచ్చినప్పుడు రివాల్ట్ అవుతుంది. దట్ రిజల్ట్స్ ఇన్ టు ది డివోర్సెస్ అండ్ బ్రేకప్ ఆఫ్ మ్యారేజెస్ అంటారు. అంటే ఈ కేసులు ఫ్యామిలీ కేసెస్ మీరు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, లేదా కొత్తగా చేసుకున్న వాళ్ళకి కానీ, లేదా చేసుకుని ప్రతిరోజు కొట్లాడుకునే తల్లిదండ్రులకి, వైఫ్ అండ్ హస్బెండ్స్కి కానీ, మొత్తం మీద సమాజంలో ఉన్న ప్రతి దంపతులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సింపుల్. ఫస్ట్ అద్దంలో చూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, ఇష్టపడండి. నేను బాగుండాలి, నేను నవ్వుతూ ఉండాలి అనుకుంటా. దట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. అదే అంటే
100% స్వార్థంతో ఉండండి. నేను బాగుండాలి అనుకుంటే ఏంటి, మీ భార్యని లేదా మీ భర్తని సుఖపెడితే ఈ బాగుంటున్న ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆవిడ తిడితే మీరు బాగుండరు, మీరు చిరాగ్గా ఉంటారు, మీరు ఏడుస్తూ ఉంటారు. అంత సింపుల్. ఇప్పుడు పొరుగువాడికి తోడుపడి పోయి మీరు తగ్గండి, మీరు కాంప్రమైజ్ కండి, నేను బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటేనే సినిమాకి వెళ్ళి ఆనందంగా ఉంటారు. లేకపోతే దానికోసం సినిమా తీసుకెళ్తున్నాను, దానికోసం హోటల్ తీసుకుంటున్నానన్నా 2 ప్లేట్లను పెడితే మీరు తినేది కూడా మీరు విషయంగా కనిపిస్తుంటుంది. కంపల్షన్ లాగా యూ లవ్ యువర్ సెల్ఫ్, కొంచెం కన్సన్ట్రేషన్. ఇప్పుడు మీకు మంచూరియా ఇష్టమైతే ఆవిడకి పన్నీర్ ఇష్టమైతే పన్నీర్ చెప్తే సరిపోద్ది, లైఫ్ సెట్ అయిపోద్ది. అంతేగాని నువ్వు పన్నీర్ తినే మంచూరియా అంటే రెండిట్లో ఏదో ఒకటి. కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు. అందుకే చాలా మటుకు మా ఇంట్లో అందరికీ మా అమ్మాయికి మా అబ్బాయికి నాకు ఆలు అంటే ఇష్టం. చాలా రోజుల తర్వాత అసలు దాకా అతను ఆలు తినేది, ఎందుకు తినేది కాదు నేను ఆలోచించాను. ఎందుకంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ కర్రీ చేస్తాను. ఆ కర్రీ ఇష్టమైన ముగ్గురికి నేను కూడా తింటే సరిపోదేమో అనుకుని సాక్రిఫైస్ చేస్తాను, అది తెలియకుండా. ఇది అండర్ కరెంట్గా ఉంటుంది. అందరి తల్లులకి అందరి భార్యలకి ఇది ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఆఖరి తింటారు, మిగిలితే తింటారు, లేకపోతే అంత చిన్న ఇష్యూస్ని కూడా పట్టించుకునే వాళ్ళు అంత ఆలోచిస్తుంటే మనం ఎందుకు ఆలోచించకూడదు అని ఒక. బట్ ఏదేమైనా నువ్వు గొప్ప అనుకుంటే అదే. ఇంకోటి, నిన్న ఆ సినిమాలో ఇప్పుడు తానే తందానా అంటే సరిపోద్ది, నువ్వు గొప్ప, నువ్వే గ్రేటు అని అంటే సరిపోద్ది. మనుషులు ఇబ్బంది ఇది కరెక్ట్ కాదు కదా అని అనుకున్నా కూడా భలే చెప్పేవాడు సరిపోద్ది. ఇందాక ఏదో ఒక సెంటెన్స్ చెప్పాలి ఖచ్చితంగాను, ఒక విషయం చెప్పాలని అన్నారు. సో అదేంటి అడుగుదామని అనుకున్నాను. ఇందాక బ్యాటరీ మార్చడానికి ముందు ఒక సెంటెన్స్ చెప్పాలి, గుర్తు చేయండి నాకు అని అన్నారు. అదే ఆ తెలంగాణ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి ఆ సినిమాలు అని అనుకుంటున్నప్పుడు, అదే ఔరేక్ దక్క తెలంగాణ పక్క అన్నప్పుడు నేను చాలా మీటింగ్లలో అప్పుడు చెప్పాను, మనం 100 తెలంగాణలు సాధించుకోవచ్చు కానీ తెలంగాణ సినిమాని సాధించుకోలేము అని చెప్పాను. అప్పుడు అందరూ నాయకులందరూ సార్ మీరు అట్లా ఓపెనింగ్ చెప్పకండి అంటే, నేను సినిమా గురించి అంటున్నాను, తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా, సినిమా మాత్రం రాదు. ఇప్పటికీ అదే, ఈ రోజుకి అదే, రేపటికి అదే. ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఎందుకంటే తెలంగాణని శ్వాసించే, తెలంగాణ కల్చర్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ గూడు కట్టుకుపోయింది. అంతేందుకు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలామంది, దేశపతి శ్రీనివాసు, నారదాసు లక్ష్మణరావు, రసమి బాలకృష్ణ, ఇట్లా చాలామంది సినిమాని, నందిని సిద్ధారెడ్డి గారు శ్వాసించి ఇష్టపడి, జూలూరి గౌరీశంకర్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి తెలంగాణ సినిమా ఇంకా బయటికి రావట్లేదన్న తపన, బాధ విపరీతంగా ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలోకి చేరకముందు వాళ్ళు రాసిన పుంఖానుపుంఖాలుగా ఉన్న ఆర్టికల్స్ కానీ వ్యాసాలు కానీ బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. అది ఇది డేంజర్, నివురు గప్పిన నిప్పు అంటారు కదా. అందుకని తెలంగాణ సినిమా ఇప్పుడు భోజ్పురి సినిమా ఉంది, ఒరియా సినిమా ఉంది, హర్యాన్వీ సినిమా ఉంది, గుజరాతీ పంజాబీ సినిమాలు ఉన్నాయి. 60 లక్షలు, 1 కోటి, 2 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకే వాళ్ళ సినిమాలు ఉన్నాయి. 4.5 కోట్లు ఉన్న తెలంగాణకి తెలంగాణ సినిమా అక్కర్లేదా? సరే మీరు చెప్పిన మాటకి వద్దాం. అవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మరి ఇది తెలుగు భాష, అది తెలుగు భాష, ఒక స్లాంగ్ వేరే తప్ప. స్లాంగ్ అదే, స్లాంగ్కి మరి అధికార భాషా సంఘం అన్నారేంటి? మరి తెలంగాణ అధికార భాష తెలుగు కాదా చెప్పండి. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం అన్నారు కదా, మాతృభాషా దినోత్సవం అని తెలంగాణ భాషా దినోత్సవం కానీ అదే చేయట్లా. ఎందుకు చేస్తున్నారు అలాగా? ఒకటి చాలా స్లాంగ్ అంటే ఏంటి, పలికే, అదే నేను ఇప్పుడు చెప్పాను, మంచి పాయింట్ అడిగాను. స్లాంగ్ అంటే ఆ విరుపు, ఆ మాడ్యులేషన్. ఏట్రా వచ్చారా, ఏరా వచ్చావా, ఏందిరా వచ్చావా, ఇదే కదా. ఓకే. తష్వా అంటే తెలుసా మీకు? చాలా మందికి తెలియదు. మీరు SMS పెట్టండి, ఎంతమందికి తెలుసు? తష్వా అనేది తెలంగాణ. ఓకే. తష్వా అంటే రాజీ చేసుకోవటం, కాంప్రమైజ్ చేసుకోవటం. ఓకే. రెండోది, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వకీల్ సాబ్ అని ఎవరైనా అంటారా? వకీల్ సాబనా? లేదు, అక్కడ అన్నారు కదా, ప్లీడర్ గారు అంటారు. అవును, ప్లీడరు లేదా లాయరు, అడ్వకేట్, ప్లీడర్ గారు అంటారు. ముఖ్యంగా తెలుగులో అంటే ప్లీడర్ గారు. ఇక్కడ తెలంగాణలో వకీల్ సాబ్ అంటారు, ప్లీడర్ గారు అంటారు ఇక్కడ. మరి యాక్సెంట్ ఎట్లయింది దీన్ని? భాష కదా. ఇట్లా వీళ్ళే తెలంగాణ ఇదని ఎస్వి సత్యనారాయణ మన వాళ్ళు ఎవరో చేస్తారు అనుకుంటా, ఇంత గ్రంథం చేశారు.
ఓకే. దాన్ని భాష, స్లాంగ్ అనకండి. తెలియక ఇప్పుడు నేను అనేది ఒకటి, స్లాంగ్ అనేది నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మీరు జర్నలిస్ట్గా చాలా చోట్లకి వెళ్తున్నారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి అడగండి వీళ్ళని. స్లాంగ్ అంటే ఆ మాడ్యులేషన్ అందాం, ఆ భాష అంటాం, లోకల్గా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు చాలామంది పారిపోవటం అంటే లేచిపోవటం, పారిపోవటం అని అంటారు. తెలంగాణలో ఒక పదం అంటారు, అది నేను చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది పరమ బూతు తెలుగులో. ఒకసారి నేను చెప్తాను, ఒక మరి ఏదో ఛానల్ అమ్మా, ఏబిఎన్నో లేకపోతే సివిఆర్ తెలియదు కానీ పెద్ద డిస్కషన్, ప్యానల్ డిస్కషన్. రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు, కోట శ్రీనివాస వాళ్ళందరూ, మేమందరం 20-30 మంది లైవ్ పెడుతోంది. లైవ్లో ఇతను రసమయ్య వాళ్ళు పారిపోయారంటానికి ఆ మాట అన్నాడు. ఒక్కసారి అందరికీ గుండె జల్లు ఉంది, అంత బూత్ అది. చాలా క్యాజువల్గా అమ్మమ్మలు, బామ్మలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పనివాళ్ళు చాలా క్యాజువల్ మాట్లాడతారు. భాష డిఫరెంట్. కాకపోతే వీళ్ళకి తెలియకపోతే వీళ్ళిద్దరిని కలిసి కోటేశ్వరరావు గారు ఎవరు కావడికుండాలని కవితా సంకలనం రాశారు. అందులో భలే రాశారు. ఎందుకంటే ఇంకోటి, మాది కాదు మొర్ర అంటే మీది ఇదే. నాకు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఈ వాదన, డాక్టర్ పిల్లాడికి ఇంజక్షన్ ఇస్తూ పెన్ ఏం లేదు అయిపోయింది ఏం లేదండి, డాక్టర్కి కాదు ఉండేది, ఇంజక్షన్ చేయించుకునేవాడు, వాడికి పెయిన్, డాక్టర్కి ఎందుకు పెయిన్ ఉంటుంది? అలాగా భాషని తొక్కి పెట్టేస్తున్న వాళ్ళకి పెయిన్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు సినిమా ఏది హైదరాబాదే, మూవీ ఆర్టిస్టులకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఛాంబరు, ఏపీ ఛాంబర్, అంతెందుకు వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళంటే అన్ని ఇప్పుడు ఏపీ ఫిలిం ఛాంబరు, ఏపీ ఇవన్నీ ఏపీ అంటే వర్కౌట్ కావట్లేదు, తాట తీస్తారని చెప్పేసి చాలా తెలివిగా ఏపీని తెలుగు చేశారు. ఇక్కడే ఉంటాం తెలుగు, అట్లా అన్యాయం కదా. మరి తెలుగు అంటే తెలంగాణ ఎందుకంటే ఆఖరికి ఇప్పుడు అంతెందుకమ్మా, తెలుగు తల్లికి ఒక పూర్ణ కుంభం ఏదో పెడితే ఇక్కడ తెలంగాణ తల్లికి ఒక చెరుగడని ఇంకోటి పెట్టినట్టు గుర్తు నాకు. తెలుగు తల్లిని తెలంగాణ తెలుగు వేరు చేస్తారు కదా. మరి ఒకటే అని ఎట్లా అంటే అసలు కాన్షియస్ ఉండదా, మనస్సు ఉండదు వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ వేరే కదా, బార్డర్, తెలంగాణ వేరే కదా, 2 రాష్ట్రాలు. ఇప్పుడు మరాఠీకి, హిందీకి అంతెందుకు మన దగ్గర స్లాంగ్లు వేరే అంటే, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఒకటి ఉంటుంది, రాయలసీమ ఒకటి ఉంటుంది, కృష్ణా ఒకటి ఉంటుంది, ఒంగోలు వైపు ఒకటి ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో ఒకటి, కోదాడ వైపు కొంత ఇది ఉంటుంది. ఇప్పుడు వాటిని ఇప్పుడు వితండవాదన చేస్తూ ఎట్లా మనకు కావాల్సిన ఏదైనా సరే సినిమా, నేను తెలంగాణ సినిమా అనేసరికి ఫేస్బుక్లో ఎప్పుడైనా తెలంగాణ సినిమా ఉండద్దా అని అనేసరికి విరుచుకుపడ్డ వాళ్ళు 3 మంది. అంటే సినిమాని కూడా విడదీస్తారా? ఎందుకంటే ఒక ఊరికి ఉంది, మా భూమి ఉంది, జయబుల తెలంగాణ ఉంది, కుబుసం ఉంది, బొమ్మల రామారావు ఉంది. ఆ సినిమాలు చూడండి, మీకు వేరే పక్కనున్న వాడిని అడిగి అంటే ఏంటి అని అడగకపోతే అడగండి, కనీసం ఒక 50 పదాలు అడుగుతారు, కనీసం 50-100 అర్థం కావట్లేదు ఏంటది. అంతే బిత్తిరి శక్తి ఉన్నది ఆయన స్లాంగ్ అంటే, ఆ బిత్తిరి శక్తి తను చెప్పే దాంట్లో 3 minutes చెప్తారు కదా ఒకసారి, బాగా పాపులర్ అయ్యాడు. ఆ 3 minutes స్క్రిప్ట్ లాగా అర్థం చెప్పమని చెప్తా, నేను ఒప్పుకుంటాను. నేను ఐ విల్ కన్వర్ట్ మై సెల్ఫ్ ఇంటూ ఫ్రమ్ తెలంగాణ టు తెలుగు. మేబీ ఇది కూడా కొత్త పదం అనుకోండి, కన్వర్షన్ ఫ్రమ్ తెలంగాణ టు తెలుగు అని కదా. ఏం చెప్తా, బిత్తిరి సత్తి ఇవాళ రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి, మొత్తం స్క్రిప్ట్ రాసుకోండి, ప్రతి పదార్థం రాయండి చెప్తా. నేను ఒప్పుకుంటా భాషని, స్లాంగ్ అని. భాష ఖచ్చితంగా భాష. ఇప్పుడు దాని మీద బాగా డీప్గా వెళ్ళక్కర్లే. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్న నాన్న వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ని డెవలప్మెంట్ ఇచ్చి 2 ఫ్లాట్లు తీసుకుంటే ఎవరి ఫ్లాట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కదా. ఆ కాన్సెప్ట్ ఎందుకు లేదు? నీ ఫ్లాట్లో కూడా ఏ సోఫాలు అయ్యానో నేనే చెప్తాను, నీ ఫ్లాట్లో కూడా ఫర్నిచర్ నేనే చెప్తాను అంటే 4 రాగి పీకుతాడు. అట్లా జరిగింది. సరే చిన్న ఇష్యూ, ఈ పుస్తకాలు ఎక్కడ పెట్టాలో సర్దుతాను అన్నంతవరకు సరే అన్నయ్య కదా తమ్ముడే కదా ఊరుకుంటున్నారు. సినిమా విషయం కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే ద్వారబంధము మార్చుమో అన్నాడో మొదలవుతుంది. మొన్న మధ్య ఒక కవి, ఎంత నేను ఆంధ్రాలో పుడితే మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ తల్లికి ఎన్నో కవితలు, పాటలు రాశాను, నన్ను ఎవరు గుర్తించారు, అసలు ఎవరు గుర్తించలేదు నన్ను, ఏమనంటే నన్ను ఆంధ్ర వాళ్ళని పక్కన పెట్టేశారు అని చెప్పని నా ఇంటర్వ్యూలో మొత్తం ఆయన తెలంగాణకి సంబంధించిన పాటలు, తెలంగాణకి సంబంధించిన కవితలే
నేను చెప్పదలుచుకున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇది చెప్పా కదా, భయం వేస్తుంది. ఇప్పుడు ఆంధ్ర వాడిని మన తెలంగాణ వాడిగా గుర్తిస్తే తెలంగాణ వాడిని తెలంగాణ అస్తిత్వమే లేదని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర వాడిని కూడా తీసుకుంటే మన దగ్గర తెలంగాణ లేదు. ఇప్పుడు గోరెటి వెంకన్న ఉన్నారు, వాగ్గేయకారుడని అందరూ ఒప్పేసుకుంటున్నారు, ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంది. ఆయనకేముంది, ఆయనకి పద్మశ్రీ ఉందా? ఇంకోటి లేదు. పోస్ట్మస్ అంటారు, అంటే మరణానంతరం అంటారు. వేటూరి గారికి ఇచ్చారా? ఇప్పుడు నేనేమంటే మీన్ డిఫరెన్షియేషన్స్ తర్వాత వివరాలు అవి ప్రాబ్లమ్లు ఉంటాయి, కానీ ఫేర్ మనసుతో కనుక ఉంటే ఖచ్చితంగా. అంతే మన జొన్నమిత్తుల అది బతుకమ్మ శతకం రాశారు ఆయన గురించాను. సో నేను అనేది అదే, నాకు అతను మంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తాను. ఎందుకంటే గుర్తించట్లేదంటే ఆయన భాష కానీ ఆయన కవిత్వాలు కానీ అన్నీ అలా పెడుతున్నాయి. మరి ఇప్పుడు గోరెటి వెంకయ్యని అక్కడ గుర్తించట్లా, వంగపండిని గుర్తించట్లా, గద్దర్ని గుర్తించట్లా. ఇక్కడ ఏమైపోయిందంటే తెలంగాణకి ఆ భవిష్యత్తు లేదు, సాహిత్యానికి, కళలకి. మీకు ఇంకో విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇంతకుముందు ఏపీ స్టేట్ ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉండేది. విడిగా అయిపోయిన తర్వాత ఈ ఏపీ స్టేట్ ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడికి వెళ్ళి విజయవాడలో ఉంది. అక్కడ మినిస్టర్ ఉన్నాడు, అంబికా కృష్ణ చైర్మన్గా ఎఫ్డీసీలో ఉన్నాడు. అది సరిపోదన్నట్టు నాటకానికి నాటక అకాడమీ పెట్టి గుమ్మడి గోపాలకృష్ణని పెంచేశారు. తెలంగాణలో మాత్రం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కమిటీ చేశారు. థియేటర్ని టెలివిజన్ని తీసేశారు. మేము మా బీజేపీ శ్రీనివాస తరఫున మినిస్టర్కి అప్పీల్ కూడా ఇచ్చాం బిఫోర్ ఎలక్షన్స్, థియేటర్ని టెలివిజన్ కూడా ఇంక్లూడ్ చేయండి అని. టెలివిజన్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఎక్సెప్ట్ మీరు ఇందాక అన్నట్టుగా సినిమాల్లో కూడా తెలంగాణ భాష యూజ్ చేయకపోతే ప్రాబ్లం ఏమో అనుకుని భయపడి యూజ్ చేస్తున్నట్టుగానే కొన్ని న్యూస్ ఛానల్స్ ఆ 10 నిమిషాలు వార్తలు అని చెప్పి తెలంగాణలో చెప్తున్నారు తప్ప ఎన్ని సీరియల్స్ తెలంగాణ ఒక సీరియల్ పేరు చెప్పరా తెలంగాణలో వచ్చేది? ఒక్క సీరియల్ పేరు రాదు. ఎందుకంటే ఈ భాష మీద వాళ్ళకి ఇష్టం లేదు, గౌరవం లేదు, జాలి కూడా లేదు, ఆఖరికి ఏ ఛానల్కి లేదు, ఒక్క ఛానల్ మంచిగా. అండ్ ఐ టెల్ యూ, తెలంగాణలో ఎంత సాహిత్యం ఉందంటే 1000 సినిమాలకి కథలు నేను గంటలు ఇస్తాను. అంత అద్భుతమైన సాహిత్యం. సో ఇంకా అనగదొక్కుతూనే ఉన్నాను నేను. అదే అందుకే కల్చరల్ రినైజాన్స్ లాగా మళ్ళీ మరొక తెలంగాణకి సంబంధించినంత వరకు తెలంగాణ సాంస్కృతిక విప్లవం రావాలి. కాకపోతే నా శక్తి సరిపట్ల. నా దగ్గర ఈ మొబైల్ ఉంది షూట్ చేసుకోవడానికి, మీలాగా 2 మొబైల్స్ లేవు, ఎఫ్డీలు లేవు, ఏం చేద్దాం, అంత బలహీనంగా ఉంది. సో దట్స్ రీజన్ ఎవ్రీబడి షుడ్ జాయిన్ అండ్ ఫైట్ ఫర్ ది అస్తిత్వం కోసం ఫైట్ చేయాలి. అంతేందుకు మీకు ఇంకోటి, పాపం కేసీఆర్ గారు కూడా ఏం చేస్తారు, అన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. మీకు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి కానీ ప్రపంచ తెలంగాణ మహాసభలు జరిగాయా? ఎందుకు లేదు? ఆన్సర్ లేదు. ప్రపంచ తెలుగు మహాసభలను పెట్టారు, ఎందుకంటే ఆయన కూడా కొంత సాటిస్ఫై చేయాలి. ప్రపంచ తెలంగాణ మహాసభలను గర్వంగా ఎందుకు చేయాలి? నేను ఆ మధ్య మొన్న మా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాం, మేము వస్తే ప్రపంచ తెలంగాణ మహాసభలు నిర్వహిస్తాం, ప్రతి తెలంగాణ సినిమాకి 50 లక్షలు సబ్సిడీ ఇస్తాం, షూటింగ్స్కి ఫ్రీ ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఇస్తామని. బట్ ఓటే లేదు. ఉన్న 5 ఎమ్మెల్యేలో 4 తీసేసి ఒకటే మీకు పిలిచారు బీజేపీకి. ఇట్స్ ఓకే, ఎందుకంటే సినిమా అనేది లీస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ సినిమా లేకపోతే జీవితం లేదు. ఒక్కసారి ఊహించండి, మైనస్ సినిమా. ఒక్కరోజు టీవీ ఆఫ్ చేయండి, ఒక్కరోజు నెట్వర్క్ ఆఫ్ చేయండి, కనీసం 50% మంది జనాలు ఆత్మహత్య చేసుకుని మిగతా 50% డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఒకే రోజు. అంత పవర్ఫుల్ సినిమాని ఎవరు గుర్తించట్లేదు. నిజంగా ఈరోజు మనం ఇలా కలవడం, ఎన్నో విషయాలు, ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో మంచి విషయాలు మీతో డిస్కస్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సార్.